హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుత సమాజంలో మంచితనం అనేది ఒక చేతగానితనం. అలాగే నిజాయితీ పరుడు అని చెప్పుకోవడం ఒక పచ్చి అబద్ధం. ఇది ఈ విధంగా ఎందుకు తయారైందంటే, ఈ క్వాలిటీస్ మనుషుల్లో రాను రాను చాలా తక్కువైపోతున్నాయి. ఈ క్వాలిటీస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే, ఒకరిని పొగడడానికి, ఒకరిని పనిలో పెట్టుకునేటప్పుడు ఈ క్వాలిటీస్ ఉండాలని చూస్తాం. దీనిలకే ఉపయోగపడుతున్నాయన్నమాట. యాక్చువల్‌గా ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఇస్లాం అనేది మనకు ఏం చెప్తుందంటే, మీదొక ఏదైనా ప్లాట్ ఉందనుకోండి, స్థలం ఉంది. మీరు అమ్మాలనుకుంటే, మీరు మీ పక్క ఫ్లాట్స్, మీ ఫ్లాట్‌కి ఆనుకొని ఉన్న ఫ్లాట్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అమ్మాలి అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఎవరికన్నా మీ ఫ్లాట్ అమ్మాలనుకోండి, ఆ కొనే వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా, చెడ్డవాడా అని చూస్తారు. అదేవిధంగా మీ పక్క వాడు మీరేం చూస్తారు, డబ్బులు ఇచ్చేవాడా కాదా అని చూస్తారు. కానీ మీ పక్క ఫ్లాట్ వాడు, మా పక్కన ఫ్లాట్‌లో ఉండేవాడు మంచివాడా కాదా అని చూస్తారన్నమాట. ఈ విధంగా అతను మంచివాడైతేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అదే గాని అతను చెడ్డవాడైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఈ విధంగా మంచి వ్యక్తికి ఫ్లాట్ దొరుకుతుంది. అలాగే ఒక మంచి వ్యక్తికి పిల్లనిస్తారు. ఒక మంచి వ్యక్తికే జాబ్ ఇస్తారు. ఒక మంచి వ్యక్తితోనే వ్యాపారం చేయాలని కోరుకుంటారని ఎప్పుడైతే సమాజంలో వస్తుందో, అందరూ కూడా మంచిగా ఉండడానికి, మంచిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏం జరుగుతాంది అంటే, ఇక్కడ ప్రతి దాంట్లోనూ డబ్బు చూస్తున్నారు. ప్లాట్ కొనాలన్నా డబ్బు కొనగలడా లేదా? పిల్లను ఇవ్వాలన్నా గూడా బాగా డబ్బులున్నాయా లేదా? నా పిల్లను చూసుకోడానికి అంతే. అలాగే ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా డబ్బులున్నవాడా కాదా? ఇలా ప్రతి దాంట్లోనూ డబ్బులు చూడడం వల్ల మంచితనం, ఈ క్వాలిటీస్ అనేది మనుషుల్లో చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు చూడండి, మా పక్క స్థలంలో ఉన్నవాడు చెడ్డవాడైతే, వాడు ఒక అడుగు మన స్థలంలోకి వచ్చినాడు. అదొక పెద్ద సమస్య. భూ తగాదాలు. దీనిలతో కొంతమంది కేసుల్లోనూ, కోర్ట్‌లలోనూ తిరుగుతున్నారు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాగే కొందరు గొడవలతో కొద్ది స్థలం కోసం కొట్టుకొని, చంపుకునే వరకు పోతున్నారు. ఇవన్నీ ఎందుకంటే మంచి క్వాలిటీస్ జనాల్లో లేక తగ్గిపోవడం వల్ల. మీరేమంటారో కామెంట్ చేయండి.